హక్కులను కాలరాస్తున్న బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ పరిరక్షణ మండల కోఆర్డినేటర్ అనిమిరెడ్డి కృష్ణారెడ్డి భారతదేశం నేడు విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటుందని భారత రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర మండల కోఆర్డినేటర్ అనిమిరెడ్డి కృష్ణారెడ్డి అన్నారు. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలోని వల్లభపూర్ కోతుల నడుమ వీరనారాయణపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనిమిరెడ్డి కృష్ణారెడ్డి మాట్లాడుతూ గత 10 ఏళ్లకు పైగా దేశాన్ని పాలిస్తున్న బీజేపీ రాజ్యాంగాన్ని అవమానపరుస్తూ రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తూ ఆ ప్రజాస్వామ్య పాలన కొనసాగిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఇంద్రసేనారెడ్డి, వల్లభపూర్ గ్రామ శాఖ అధ్యక్షుడు సంఘాల గౌతమ్, వీరనారాయణపూర్ గ్రామ శాఖ అధ్యక్షుడు శ్రీధర్ రావు, మాజీ మండల అధ్యక్షులు సంతాజీ పాటు, సింగిల్ విండో మాజీ చైర్మన్ గోలి రాజేశ్వరరావు, గొడిసాల యాదగిరి గౌడ్, పొన్నం యువసేన వ్యవస్థాపకులు తంగలపల్లి రమేష్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు అంపాల శ్రీకాంత్, బచ్చిబాపు రావు, మహిళా అధ్యక్షురాలు సుష్మారెడ్డి, ఎస్ఎస్ఎల్ మండల అధ్యక్షులు ఎల్తూరి రత్నాకర్, అర్జున్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. జై సంవిధాన్ కార్యక్రమంలో పరిరక్షణ పాదయాత్రలు వల్భపురం రావడం జరిగింది. భారత రాజ్యాంగం బీజేపీ ప్రభుత్వం మార్చే కుట్ర చేస్తుంది. దీన్ని మనం రాజ్యాంగాన్ని మార్చకుండా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నిర్మించిన రాజ్యాంగాన్ని మార్చే కుట్ర చేస్తుంది. కాబట్టి దీన్ని అందరం, ప్రతి ఒక్క పౌరుడు, కాంగ్రెస్ కార్యకర్త కాపాడుకోవాల్సిన బాధ్యత ఉన్నది. మార్పు చేయడం అనేది జరిగితే మన హక్కులను కాలరాయడం, పేద బడుగు బలహీన వర్గాలను అనగదొక్కడానికి బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తుంది. దీన్ని ఆలోచించాల్సిన ఆవశ్యకత ఉన్నది. దీన్ని ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త వల్భాపూర్ గ్రామంలో ప్రతి ఒక్క కార్యకర్త అందరికీ వివరించవలసిన అవసరం ఉన్నది. మీరందరూ దీన్ని ఏదో మనం రాజ్యాంగం తిరుగుతానం పోతానం అనేది కాకుండా ఆలోచించవలసిన అవసరం ఉన్నది. దీన్ని ప్రతి ఒక్క కార్యకర్తకు మనం మరి ఒక్కసారి చెప్పవలసిన అవసరం ఉన్నది. ఈ గ్రామ ప్రజలకు, కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు, మండలంలోని ముఖ్య కార్యకర్తలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అధ్యక్షురాలు సుష్మారెడ్డి గారికి మరియు వివిధ గ్రామాల నుంచి వచ్చిన గ్రామ శాఖ అధ్యక్షులకి మరియు కార్యకర్తలకి నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, భారత రాజ్యాంగం అనేది గత 10 సంవత్సరాల నుండి చేసిన నరేంద్ర మోడీ కానీ, అమిత్ షా కానీ మా మాటలను తిప్పికొట్టడానికే ఈరోజు మన వల్భాపూర్లో యాత్ర కొనసాగడం జరుగుతుంది. దీనికి ప్రతి ఒక్కరూ సహకరించి నేటి ప్రజలకు, నేటి పౌరులకు తెలియజేసే విధంగా, భారత రాజ్యాంగం గురించి చెప్పే విధంగా అందరం సహకరించి ముందుకు పోవాలని నమస్కారాలు తెలియజేస్తూ, జై భీమ్, జై బాపు, జై సంవిధాన్, రేవంత్ గారి నాయకత్వం. పిసిసి సభ్యులు బొమ్మనపల్లి అశోక్ రెడ్డి గారు రావాల్సిన. జై భీమ్, జై బాపు, జై సంవిధాన్ అనే కార్యక్రమం మరి ఏఐసిసి పిలుపు మేరకు, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులైనటువంటి బొమ్మ మహేశ్వర గారి పిలుపు మేరకు, మన ఉస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత పొన్నం ప్రభాకరన్ ఆదేశాల మేరకు ఉస్నాబాద్ నియోజకవర్గంలోని ఎల్కతుర్తి మండలం వల్భాపూర్ గ్రామానికి ఈ రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర ఇక్కడ చేరుకోవడం జరిగింది. మరి దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మండలం వల్భాపూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు నా యొక్క నమస్కారాలు. అదేవిధంగా మీడియా మిత్రులు కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అనే కార్యక్రమం దేశవ్యాప్తంగా తీసుకోవడం